అంత నుజ్జేసేయచ్చు ప్రపంచ దేశాల మీద పడేడుస్తున్నావు ప్రపంచ దేశాల మీద ఉగ్రవాదులతో చేయగలుగుతాం. ఎస్, నేను అన్నాను కదా ఇందాక అమెరికా అప్పుల గురించి ఒక్కసారి మీరే వినండి. వీళ్ళ అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఏదో అంటూ ఉంటారు కదా, పైన పట్టారం లోన్ లొట్టారం అని చెప్పి. వీళ్ళ పరిస్థితి అదే, పైన పట్టారం లోన్ లొట్టారం వీళ్ళంతాను. అమెరికా దేశం రుణభారం గురించి మాట్లాడుకుంటే 37 లక్షల కోట్లు కోవిడ్ ఆ టైంకి అంచనాల కంటే ముందుగానే ఆ దేశ రుణాల స్థాయి దిగువకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక అమెరికా అప్పులు 2030కి చేరుకుంటే 2030 తర్వాత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అమెరికా బడ్జెట్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఎక్కడ అంటే క్లింటన్ సమయంలో మాట్లాడుకుంటే ట్రంప్ మొదటి హయాంలో ముఖ్యంగా 2020 కోవిడ్ టైంలో ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల కోతల కారణంగా పన్ను ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత జీడీపీలో 15% చేరింది. బిల్ క్లింటన్ ఉన్న టైంలో దేశం మిగిలి ఉంది. ఎప్పుడు బిల్ క్లింటన్ ఉన్న టైంలో గుర్తుపెట్టుకో, బిల్ క్లింటన్ ఉన్న టైంలో మీరు బాగానే ఉన్నారట. చెప్తున్న లెక్కలు చెప్తున్నాయి, నేను చెప్తున్న మాట కాదు. కానీ మొత్తం 37 లక్షల కోట్ల డాలర్లలో 27 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా అప్పు తీసుకున్నవి. ఈ టోటల్ డెప్ట్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థలు వాటి వాటా 42% అట. ఇక ప్రభుత్వ సంస్థలు ట్రస్టులు అయితే ఒక 20%, ఫెడరల్ రిజర్వ్ వాటా 13%, విదేశీ పెట్టుబడిదారుల వాటా 25%. మీ అప్పులు, నీ దగ్గర అప్పులు లెక్కలేకపోతే భారత్ చెబుతోంది రాసుకో. ఈ నేపథ్యంలోనే ఇంత అప్పుండి కూడా, ఇంత నష్టం ఉండి కూడా ఎంత ఉందయ్యా మీ జీడిపి అభివృద్ధి? మీ జీడిపి ఎంత ఉంది? 0.3%. సిగ్గులేదా? దేశం అభివృద్ధి చెందాల్సిన దృష్టి పెట్టాలి, కానీ అక్కడి నుంచి వచ్చే దేశాల మీద టారిఫ్లు వేస్తాను, ఇక్కడి నుంచి వచ్చే దేశాల మీద టారిఫ్లు వేస్తాను. ఆ లెక్కలు చూడండి ఎంత షాకింగ్గా ఉంటున్నాయి. ఎంత దారుణంగా వేస్తున్నాడు టారిఫ్స్. ఇప్పుడు చైనాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీని చైనాకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? భారత్తో జత కడుతుందని చెప్పి. ఏకంగా చైనాకు ఇంకొక 200% టారిఫ్ వేస్తాడంట. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నీ బాండ్లు లాగుతారు, నీ బండారం మొత్తం బయటపడుతుంది, నీ దేశం నీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తుంది, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తుంది. సరిపోతుంది నీకు ఆ రోజు. బస్సు నీకు ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. మొన్న చిన్న ట్రైలర్ చూపించారు నీ వాళ్ళందరూ కలిసి. నీకు ఎప్పుడైతే చైనా మీద టారిఫ్ పెంచుకుంటూ వెళ్ళావో కాళ్ళ బేరానికి దిగవు. సిగ్గులేదా నీకు? మాత్రం సిగ్గుందా నీకు? అసలు సిగ్గుందా నీకు? ఏం ముఖం పెట్టుకునే దేశానికి పెద్ద అని అంటున్నావు? ఈరోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక అబద్ధం చెప్తావు, అబద్ధమే నిజం చెప్పి ప్రపంచానికి చెప్తావు. అమెరికా అధ్యక్షుడు అయ్యా నువ్వు, అల్లటప్ప కాదు. అమెరికా అధ్యక్షుడివి, కొంచెం ఆ లెవెల్ మెయింటైన్ చేయి. నీకు రాకపోతే పక్కకు తప్పుకో. ఇటు భారత మూలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాలన అంటే ఏంటో, ప్రపంచాన్ని ఎలా నడిపించాలో, దేశాన్ని కాదయ్యా ప్రపంచాన్ని నడిపించగల సత్తా భారతీయులకు ఉంది. కమలా హ్యారిస్ చూసి నేర్చుకో. వైస్ ప్రెసిడెంట్గా లాస్ట్ టైం చేసింది వైస్ ప్రెసిడెంట్గా. ఎంత సిచ్యువేషన్స్ అయినా నవ్వుతూ ఉంటుంది మనిషి. నీలా మొహం అని పెట్టుకుని కూర్చోదు. నీకు నచ్చితే మొత్తం నోట్లోనే 32 పళ్ళు కనిపించాలి అయ్యే నవ్వుతావు. నచ్చకపోతే చాలు మొహం అని పెట్టుకుంటావు. ఆలోచించుకో. ఇప్పటికైనా నీ దేశం బాగుపడాలి అంటే, లేదు నువ్వు బాగుండాలి, నువ్వే బాగుపడాలనుకుంటే నీ దేశం చూస్తూ ఊరుకోదు ట్రంప్. అండ్ రిమెంబర్, అమెరికా కేవలం కొంతమంది మాత్రమే అక్కడ వచ్చి బతికింది కాదు. ఎంతోమంది వలస వచ్చి బతికితే కట్టుకున్న గూడు అమెరికా. ఆ గూడు చెదిరిపోబోతోంది. ఆ గూడుని చెదరగొట్టేందుకు నువ్వే సిద్ధం కాబోతున్నావు. నీ వల్లే అవుతోంది. అది గుర్తుపెట్టుకో. ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళయ్యా అమెరికాలో ఉంది ఈరోజు. చెప్పు అమెరికా ఇంత కోర్ అమెరికా అని చెప్పు. అమెరికా అంతా కొంతమంది అని చెప్పు. ఆ ధైర్యం చేయగలవా? అలా చెప్పగలవా? డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉంటావు కదా. వాట్ ఈస్ యువర్ డైవర్సిఫికేషన్? ఇదా నీ డైవర్సిఫికేషన్? ఇదేనా నీ పెద్దన్న పాత్ర?
మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బహుశా ప్రపంచ దేశాలకు అఫ్కోర్స్ చైనాకు టారిఫ్స్ పెంచిన తర్వాత అంటే ఎంతో 200 చిల్లర వెళ్ళిపోయింది అనుకుంటా. అప్పుడు 240 చిల్లరకు వెళ్ళిపోతే ఇటు చైనా కూడా అదే రీతిలో ఏకంగా 140కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను పెంచను, కొనుక్కుంటే లేకపోతే లేదు అన్న తర్వాత వాళ్ళు ఏదో బెదిరింపులు దిగారు, ఏదో బాండ్లు తీసుకొచ్చేస్తామన్నారు, బాండ్లు వాళ్ళు తీసేసుకుంటామన్నారు. అప్పుడు భయపడడం జరిగింది, మార్కెట్ మీద ప్రెషర్ పెరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ విషయంలో భారత్ ఇప్పుడు కాంప్రమైజ్ కాదు. బహుశా ట్రంప్ అనుకుంటోంది అత్యంత దగ్గరలో అయితే మాత్రం లేదని చెప్పుకోవాలి. ఇంకా ట్రంప్ అనుకుంటుంది వేరు, జరుగుతోంది వేరు. ట్రంప్ సలహాదారులు మన పెద్ద ఆయన ఎవడో ఒక ఆయన వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు. ఆయన ఒక దిక్కుమాలిన ఫార్ములా చెప్తాడు. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? మనమంట అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటున్నామంట, అమెరికా నుంచి డబ్బులు తీసుకొని రష్యాకు పెడుతున్నామట. నీకెవడమన్నాడు? ఇదే కదా మన క్వశ్చన్ చేసింది. మేము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని లేకపోతే ఆయిల్ కొనుగోలు చేసి అది ఎగుమతి చేసి దాని నుంచి డబ్బులు వస్తున్నాయి. మీకేం ఫ్రీగా తీసుకోవట్లేదు, మేమేం ఫ్రీగా ఇవ్వట్లేదు మీకు, రైట్? డబ్బులకే కదా, మిమ్మల్ని ఎవరు కొనమని బలవంతం చేయలేదు కదా. ఇదే భారత ప్రభుత్వం కూడా మనం చెప్పుకొచ్చింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నారు? నువ్వు కొనలేదా, నువ్వు కొనట్లేదా? సో ఈరోజు ట్రంప్ టారిఫ్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈరోజు టారిఫ్స్ యుద్ధాన్ని ప్రకటించేశాడు. మిగిలిన 25% కూడా ఈ రోజు నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు నుంచి అప్లికబుల్ కాబోతోంది. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతం నుంచి అప్లికబుల్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 దేశాల మధ్య కూడా ఆ టారిఫ్స్కి వాణిజ్యానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. లేదు ఒక చేత్తోనే బాధేసుకుంటానంటే ప్రపంచానికి పెద్ద నవ్వవు, ఇంకేమవుతావు నీకే వదిలిపెడుతున్నా. ఎందుకంటే ఇటు బ్రిక్స్, భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, గుర్తుపెట్టుకో సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా ఒక్కసారిగా నడుము బిగించాయా? ఆ దేశ జనాభా చాలు, ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండుండొచ్చు కాక, ఏషియాలో ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండుండొచ్చు కాక, వాటిని పక్కన పెట్టి బ్రిక్స్ ఒక్కసారి ఆ బ్రిక్ పట్టుకొని నెత్తి మీద కొట్టిందా? గుర్తుపెట్టుకో. నీ యూరోప్ ఏమవుతుందో గుర్తుపెట్టుకో, నీ అమెరికా ఏమవుతుందో గుర్తుపెట్టుకో. దీని మీద మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారతీయులంటే చాలా శాంతిగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు, శాంతి కాముకులే. కానీ ఒక్కసారి ఉగ్రరూపం దాలిస్తే మనం ఎలా ఉంటామో కూడా వీడికి తెలియాలి కదా. మనం నార్మల్గా ఉన్నప్పుడు సాధారణంగా సౌమ్యంగా ఉంటూ ఉంటాం, కానీ మన మీద రాయిచ్చుకుంటే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా? ఊరుకునే ప్రసక్తి ఉంటుందా? ఇలాంటి వాడికి ఈట్క జవాబ్ పత్తర్ సే దెంగి అన్నట్టు వీడికి అలాగే సమాధానం చెప్పాలి. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నించండి, మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై ట్రంప్ బిగ్ బాంబ్. ఇవాల్టి నుంచే ఆ దుర్మార్గుడు బహుశా ఇంతకు మించి మాట ఉంటే కనుక వాడచ్చు. ఎందుకంటే నిన్న కూడా ఎటువంటి పిచ్చివాగుడు వాగాడు మనం చూసాం. భారత్ పై ట్రంప్ బిగ్ బాంబ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి పూర్తిగా 50% టారిఫ్స్. ఇప్పటికే 25% టారిఫ్ పెంచిన సందర్భం, అవి అమల్లోకి వచ్చిన సందర్భం కూడా. ఈ క్రమంలో పెరిగిన మిగిలిన 25%, మొత్తంగా 50% టారిఫ్స్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నాయి. టారిఫ్ పెంపుతో ఆంధ్రప్రదేశ్పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అమెరికాకు ఆంధ్రప్రదేశ్ నుంచి 60% రొయ్యలు వెళ్తున్నాయి. రిమెంబర్, అమెరికాకు ఏపీ నుంచి 60% రొయ్యలు వెళ్తున్నాయి. ఇక దుస్తులు, జెమ్స్, బంగారు ఆభరణాలు, రొయ్యలు, లెదర్ వస్తువులు, చెప్పులు, జంతు ఉత్పత్తులు, కెమికల్స్, ఈ ఎగుమతులపై టారిఫ్స్ పెరగనున్నాయి. పెరిగిన టారిఫ్లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో $48 బిలియన్ మార్కెట్పై ప్రభావం చూపనుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కారణంగా భారత్పై టారిఫ్స్ పెంచాడు ట్రంప్. కానీ ఇదే ట్రంప్
ఇదే ట్రంప్ మొన్న యుక్రెయిన్తో భేటీ అంటూ యుక్రెయిన్ శాంతి చర్చలు అంటూ వెళ్ళి అదే ఆయిల్ కొనుగోలు, అదే చమురు కొనుగోళ్లకు సంబంధించి రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమెరికాతో ఈ సుంకాల గోల వల్ల మనకి ఎంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అఫ్కోర్స్ దాన్ని బీట్ చేసేందుకు ఆ సుంకాల అంటే టారిఫ్ ప్రెషర్ నుంచి పక్కకు వచ్చేందుకు, లేకపోతే టారిఫ్ నుంచి ఆ ప్రెషర్ నుంచి కాస్త రిలీఫ్ పొందేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది, ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది. ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక ఈ టారిఫ్స్ అనేవి మరికొద్ది గంటల్లో సుమారు 9:30 ఆ ప్రాంతం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అమెరికన్ మార్కెట్లో చాలా మటుకు భారతీయ